ఉన్నాయి. చిరంజీవి గారు ఎలా అనిపించింది? ఆ సినిమా చూడాలని చాలా కుతూహలంగా ఉందండి. మా స్వార్థం కూడా ఉంది. మాకంటే కుర్రాళ్ళు కనుకుంటున్నారు మా అన్నయ్య. చాలా ఈడ్స్ వచ్చేస్తుంది, చాలా కోపం వచ్చేస్తుంది. కాబట్టి ఆ సినిమా తొందరగా చూసేయాలని చెప్పి చాలా ఆనందంగా ఉంది. నిజంగా చిరంజీవి గారు ఆ సినిమాలో అంత యంగ్గా కనిపించి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి, ఇప్పుడు అన్నయ్య కూడా చాలా సంవత్సరాలు అవుతుంది కామెడీ చేసి. ఈ సినిమా ఫుల్ కామెడీ అంటున్నారు. చూడడానికి అందరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఓ సెన్సేషనల్ మూవీ మన శివశంకర వరప్రసాద్ కాబోతుంది. ప్రభాస్ గారు కూడా అన్నారు, అన్నయ్య తర్వాతే మేమంతా ఆయన విషయం మేము వచ్చాం, ఆయన విషయం నేర్చుకున్నాం, వాళ్ళతో పాటు మా సినిమా కూడా హిట్ అవ్వాలనుకుంటున్నాం. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ శివశంకర వరప్రసాద్ సినిమా ఒక సూపర్ డూపర్ ఒట్టి కావాలని మనస్ఫూర్తిగా అంటే ఇప్పుడు రిలీజ్ అయ్యాయి కదా సాంగ్స్, ప్రసాద్ సాంగ్, మీసాల పిల్ల సాంగ్, అవి ఎలా అనిపించాయి? ఎలానో రూల్ లేకపోతే ఎలా అనిపించడం ఏంటండి? ఆ పాటలకి ఎవరన్నా పేరు పెట్టేటోళ్ళు ఉంటారా? అందులోనే అన్నయ్య ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, చాలా క్యూట్గా. దాంతోపాటు నయనతార గారు కూడా మామూలుగా చేయలేదు. చిరంజీవి అనే పోటీగా చేసింది. నిజంగా చాలా 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 బాగుందండి. ఆ రెండు సాంగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సినిమా కూడా ఒక సాంగ్ ఉంటేనే సూపర్ హిట్. ఈ రెండు సాంగులు సూపర్ హిట్ అయిపోయి రిలీజ్ అయిన రెండు సాంగ్లు కూడా ఇది సంచేసింది. ఇప్పుడు ఇందులో వెంకటేష్ గారు కూడా ఉన్నారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్, కామెడీ ఫైటింగ్ సీన్స్ ఉన్నాయంట, ప్లస్ కామెడీ సీన్స్ చాలా ఉన్నాయంట, అవి ఎలా అనిపిస్తున్నాయి? మరి పప్పన్నంలో నెయ్యి వేసినట్టు ఉంటుంది. వెంకటేష్ బాబు కూడా ఉన్నారు కదా. ఖచ్చితంగా ఆ సినిమాని మనం ఇంతకుముందు వచ్చి ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు వారం రోజులు కూడా ఆడలేదు. కానీ అన్నయ్య సినిమా 100 రోజుల సినిమాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక సెన్సేషన్ మూవీ కాబోతుంది. 100% ఆ సినిమా హిట్ అవుతుంది.